హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది అడ్డాకు తీగజాతి మొక్క అండి. అడ్డాకు చెట్టు కూడా ఉంటుంది. దాని ఆకులు అడ్డాకు తీగజాతి మొక్క కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. పూర్వం అడ్డాకు మొక్కలని ఇంట్లో టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి, హోటల్లో అయితే టిఫిన్కి, భోజనానికి, పార్సిల్కి వాడేవారు. కానీ ఇప్పుడు ఎక్కడో అరుదుగా కనిపిస్తున్నాయి ఇట్లాంటి చెట్లు. ఇది చెట్టు యొక్క మొదలండి. తీగజాతి మొక్క అండి ఇది. చూడండి దీని యొక్క మొదలు ఎంతలా ఉందో. ఇది నాకు తండ్రి సమానులైన మురళీ గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో తమిళనాడులో ఉందని ఇది చూపిస్తున్నారండి ఈ మొక్క. చూడండి, ఇలాంటి మొక్కల్ని పరిచయం చేస్తున్నందుకు ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయనకి కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ప్రాణం అండి. ఆయన ప్రకృతి వ్యవసాయమే చేస్తారు. ఇట్లాంటి ఇంకా నేటివ్ ఉసిరి ఇలాంటివి కూడా ఆయన దొడ్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఆయన చిత్తూరు జిల్లాలో ఉంటారు. నెక్స్ట్ ఇది అడ్డాకు తీగజాతి మొక్క. చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయో. వీటిని ఇస్త్రాకులుగా చేసి ఇంతవరకు ఇంట్లో ప్రతిదానికి, టిఫిన్కి, భోజనానికి, ఏదైనా స్నాక్స్ తింటాకైనా సరే అన్నిటికీ దీన్ని రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవాళ్ళు. అలాగే నెక్స్ట్ ఎక్కడన్నా హోటల్స్లో కూడా ఇవే యూజ్ చేసేవారు. నేచర్కి ఇది మనకి ఫ్రీగా ఇచ్చిన దాన్ని వదిలేసి మన మార్కెట్లో చీప్గా దొరికే ప్లాస్టిక్ని మనం ఇంటికి తెచ్చుకుని రోగాలు తెచ్చుకుంటున్నామండి. ఒకసారి ఆలోచించండి మనం చేసే తప్పో రైటో. ఇది అడ్డాకు ఎండిన ఆకండి. ఇది ఎండిన ఆకు. అలాగే ఇది అడ్డాకు మామూలుగా అదే పచ్చాకు, అంటే దట్ మీన్స్ అది ఎండని ఆకు, పచ్చి ఆకు. దానికి దీనికి చూడండి ఎలా డిఫరెన్స్ ఉందో. ఈ ఎండిన ఆకుల్ని మనం ఇస్త్రాకులుగా కుడతామండి. సో నేచర్ అమ్మ కాబట్టి మనకి బిడ్డ అవసరం తీర్చడానికి చూస్తుంది. అడగందే ఎవరు పెట్టరు, అమ్మ ఒక్కటే పెడుతుంది. అది కష్టపడుతూనే మనకు అన్నీ ఇస్తుంది అమ్మ అనేది. నెక్స్ట్ ఇది తీగజాతి మొక్క కటింగ్స్ అండి. అడ్డాకు తీగజాతి మొక్క కటింగ్స్ అండి. వీటిని సారు పెట్టి చూస్తా అన్నారు.